ఇస్తూ మరి మనల్ని కూడా ఉద్దేశించి మాట్లాడవలసిందిగా గౌరవనీయులు మాదాసు గంగాధరం గారిని ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా అధ్యక్షునికి జన సైనికులటే విపరీతమైన ఆప్యాయత అభిమానం. ఆయన ఎప్పుడు చెబుతూ ఉంటారు, జనసేన పార్టీ పెట్టాలని 20 సంవత్సరాల ముందు నా మధ్యలో ఒక ఆలోచన కలిగింది. కాలక్రమేణా ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత కూడా అప్పుడు కూడా చెప్పాడంట, అన్నయ్య అంటే చిరంజీవి గారంటే విపరీతమైన గౌరవం, మీరు ప్రజలకు ఏమైనా చేయడానికి వస్తారా, లేకపోతే నేను ముందుకెళ్తానని అన్నారట. తన మధ్యలో మెదిలిన ఆలోచనకు అనుగుణంగా ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ స్థాపించడం కూడా జరిగింది. దురదృష్టవశాత్తు కొందరి సలహాలు అన్న కానీ కొందరి అభిప్రాయాలు ఆ మహానాయకుడి మీద రుద్ది ప్రజారాజ్యం పార్టీకి చరమగీతం పాడారు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు భాగస్వామి కాదు, ఆ రోజు కూడా చెప్పాడు చేయడానికి వీల్లేదని చెప్పి. మొదటి నుంచి కూడా తనకెప్పుడు కూడా సినిమా జీవితం తన జీవితం మీద ప్రభావితం కాల, తన జీవితం అంతా ప్రజలు ముడిపడి ఉండాలని కోరుకుతూ ఉన్నవాడు. విలాసవంతమైన సంవత్సరానికి దాదాపు 100-150 కోట్ల రూపాయలు ఆదాయం సంపాదించుకునేవాడు. ఈ మధ్యకాలంలో ఒకసారి అన్నాడు, నాకప్పుడు సంతోషం లేదు, పోరాట యాత్ర భాగంగా విశాఖపట్నం వచ్చి అంబేద్కర్ భవన్లో మామూలు నులక మంచం మీద పడుకో ఉంటే అడిగాను, ఎందుకు వచ్చింది సార్ ఇదంతా మనకని. నేను అప్పుడు చాలా సంతోషంగా ఉందన్నాడు. సాయంత్రం వెళ్తే పైన టాప్ ఫ్లోర్లో ఉన్నాడు, చాపా దిండు. నిజంగా అటువంటి నిబంధత కలిగిన నాయకుడిని నేను నా 30 సంవత్సరాల జీవితంలో కూడా ఎప్పుడు చూడలా. నేను అనేక మంది నాయకులతో పరిచయాలు ఉన్నాయి, అనేక పార్టీల్లో కూడా ఉన్నా, దానికేమి నేను సిగ్గుపడ్డంలే. కాలక్రమేణా అప్పుడున్న లేని గౌరవం ఇప్పుడు నాకు దక్కుతా ఉన్నది. ఒకటే చిన్న ఉదాహరణ చెప్తా. 2 సార్లు శాసనమండలి సభ్యుడిగా చేశా. అవతల కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఉపాధ్యక్షుడు చేశా. కానీ జనసేనలో చేరేటప్పుడు నేను మీకంతే కూడా చాలా జూనియర్. నేను ఆయనతో పాటు ఉన్న మీరు ఆయన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది. ఈ రాబోయే 20 సంవత్సరాల్లో ఆయన ప్రయాణం చేయాలనుకున్నాడు, తన జీవితం ప్రజలకే అంకితం చేయాలనుకున్నాడు. ఎవరో ఒకరు అన్నారంట, ఇన్ని రోజులు ఉండదు జనసేనని. ఒక మాట చెప్తే నాకు నిజంగా బాధేసింది. నేను చనిపోయిన తర్వాత జన సైనికులు 4 నన్ను మోస్తే అప్పుడు దాకా జనసేన ఉంటుందని కూడా చెప్పాడు. కొందరు నాకు స్నేహితులు చెప్తారు, నేను జనసేన పార్టీలో చేరేప్పుడు చెప్పా, ఒక జనసేన సైనికుడి కింద చేరాను నేను. ఇక్కడికి రావడం కూడా ఆయన డాక్టర్లు వైద్యుల సలహా మేరకు ఇంకా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేనే చెప్పాను, నేను శ్రీకాకుళం సభలో హెలికాప్టర్లో పోతా ఉంటే 20 నిమిషాలకు ఆయన చూడలేడు. నేను ముందు ఒళ్ళంతా ఉనిగిపోయినా, నా పక్కన రామ్మోహన్ రావు గారు, మధ్యలో నేను, ఆ పక్కన పవన్ కళ్యాణ్ గారు, అందరూ సేవ చేశారు. ఆయన చెప్పాడు, ఎక్కడో దారిలో వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చానన్నాడు. ఆ మాట ఎన్నుకుంటే రాత్రులు నిద్రపడ్డంలే. దానికోసంగా నేచర్ క్యూర్ హాస్పిటల్లో చేరా మెడిటేషన్ కోసం. అటువంటి మహానుభావుతో సాహచర్యంలో మొదట్లో మాత్రం కష్టంగా ఉంటుంది అతని సిద్ధాంతాలు, కానీ కాలక్రమే మాత్రం అతను ఉండే ఆప్యాయత అనురాగానికి కూడా మనము తల వంచి వారికి శిరస్సు వంచి అని కళ దండం పెట్టాలని కోరిక కూడా కలుగుతూ ఉంది. అటువంటి మహామనిషి ఆ 30 సంవత్సరాల రాజకీయ అనుభవంలో జనసేన పార్టీలో చేరిన తర్వాత విజయవాడ స్టేషన్లో దిగితే రైల్వే పోర్టరు నా బ్యాగ్ తీసుకుపోతా ఉంటే, ఎందుకయ్యా మా డ్రైవర్ ఉన్నాడని అడిగారు. లేదు సార్, మీరు జనసేన నాయకుడు కదా అన్నాడు. ఎమ్మెల్సీ చేసినప్పుడు ఎవరు నన్ను చూడ,
ఇప్పుడు ఎక్కడన్నా పోతే దారిలో పోతా ఉంటే అడుగుతా ఉన్నారు. నాకు చాలా గర్వంగా ఉంది. జనసేన పార్టీలో నేను చేరేటప్పుడు చెప్పా, ఈ జనసేన పార్టీ గౌరవం ఇస్తుంది. కొన్ని జిల్లాల్లో బలహీనమంటా ఉన్నారు. నేను దానికి మాత్రం ఒప్పుకోనని చెప్పి కూడా మీ అందరికీ వినయపూర్వకంగా మనవి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారి మనసులో ఉంటే మనం బలహీనమనే ప్రసక్తే లేదు. బలమంతా అయింది. ఈరోజు నన్ను ఆదరించిన ఆప్యాయతతో విజయనగరానికి పిలిచినా కానీ కేవలం పవన్ కళ్యాణ్ గారి జనసేనలో ఉన్నాననే ఉద్దేశంతోనే మీరు పిలిచారు. అది మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోమని కోరుతున్నా. ఆయనే మనకు బలం, మనం బలహీనం కాదు. రాబోయే రోజుల్లో ఇక్కడ నిశ్శబ్ద విప్లవం ఉంది. నేను ఆయనతో పాటు ఎన్నికల్లో తిరిగా, చాలా ప్రాంతాల్లో కూడా ఆయనతో పాటు తిరగడం జరిగింది. నాకు వచ్చేటప్పుడు ఓసారి హెలికాప్టర్కి వస్తూ ఉంటే ఆయనతో ముందు చాలా స్పీడ్గా నడుస్తాడు. ఆయన నడవడం కూడా కష్టం ఈ వయసులో. నాకు ఒక ఎస్ఐ అన్నాడు, మీ అక్కర్లేదు సార్ మీరు అన్నాడు. ఎందుకంటే మీరు జనసేన కాదు సార్, మీరు కాటు చూపిస్తారు లోపలికి పొమ్మన్నాడు. అంటే ఆయన ప్రతిష్ట ఎట్లుందో కాదు. ఈనాడు దేశ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో కూడా కాదు, దేశ రాజకీయాల్లో కూడా అడుగు పెడతా ఉన్నాడు ఆయన. బహుజన సమాజ్ పార్టీ మాయావతి ఆయన ఆదరంగా పిలిచి, లక్కున పిలిచి మన ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తామని. ఆయనకు ఒకటే, ఈ సమాజంలో 64% మంది ఎవరున్నారు వాళ్ళకి రాజ్యాధికారం లేదో వాళ్ళకు రాజ్యాధికారం ఇవ్వాలనే కోరికతోనే ఈ పార్టీ స్థాపించడం జరిగింది. బహుజనులకు రాజ్యాధికారం కావాలా. కొన్ని కుటుంబాలకే పరిమితమైపోయి జిల్లాల్లో రాజకీయాలు, అటువంటి రాజకీయాలకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైంది. నేను మీకు దగ్గర కోరిక ఏంటంటే, ఇక్కడ ఆయన చెప్పారు, మీరు రామ్మోహన్ రావు గారు వెళ్ళి, నాకు డాక్టర్ సలహా మేరకు రాలేకపోతా ఉన్నాం, మీరందరూ వెళ్ళండి, వెళ్ళేసి వారికి చెప్పండి ఎన్నికల్లో ఏ విధంగా అనుభవాలు. ఇక్కడేమి ఈ రివ్యూ చేయడానికి రాలా, రివ్యూ చేసిన ఒకటే జనసేన అధ్యక్షుడు ఒకటే రివ్యూ చేస్తాడు. మీ దగ్గర అవగాహన కోసం ఇది అయిపోయిన తర్వాత అసెంబ్లీ వారికి పిలిచి, మీరు ఎన్నికల్లో మొదటిసారిగా మనం పోటీ చేశాం అసెంబ్లీ ఎన్నికల్లో. ఇదే కాదు, తెలంగాణలో మనం పోటీ చేస్తే అప్పుడు దాకా కేసీఆర్కు భయపడి ఒకడు కూడా పోటీ చేసేవాడు కాదు. మనం దాదాపు 7 పార్లమెంటు స్థానాలకు పోటీ చేశాం. మనం చేసేటప్పటికి బహుజన సమాజ్ పార్టీ 5 చేసింది, అవతల సిపిఎం కూడా చేసింది. మనం విజయవాడలో లాల్ బహదూర్ స్టేడియంలో, హైదరాబాద్లో మీటింగ్ పెడితే ఎవరికి సాహసం కూడా లేదు. నేను కూడా భయపడ్డా. నిజాయితీగా చెప్తున్నా, లాల్ బహదూర్ స్టేడియంలో పెడతా ఉన్న మీటింగు అధ్యక్షుడు మాట్లాడతాడు. అధ్యక్షుడు అన్నాడు, వారసత్వం రాజకీయాలకు సొత్తి చెప్పాలి కవిత గారు, మీరు ఆయన తండ్రి కాబట్టి మీరున్నారు రాజకీయాలు అన్నాడు. నేనన్నీ ఎవరన్నా గొడవ దొరుకుతుంది ఏమన్నా కొంచెం భయపడ్డా. దాదాపు 20-30 వేల మంది వచ్చారు ఎల్బీ స్టేడియంలో. ఒక్కడు కూడా మాట్లాడలా. తెల్లవారి పేపర్లన్నీ చూసా, ఎవరన్నా ఒకరన్నా కానీ విమర్శిస్తారని. ఒకడు కూడా విమర్శించలా. నాకు అంతర్గత సమాచారం ప్రకారం వద్దు ఆయనతో పెట్టుకోవద్దు, ఎందుకు వచ్చిందన్నారు. తాను ఎవరికి భయపడ్డు. తాను ప్రేమించేవాళ్ళు మీరు, మేము కాదు పైన కూర్చునేది. పైన కూర్చోవడం వల్ల మీ తర్వాత మమ్మల్ని ప్రేమిస్తాడు ఆయన. ఏం మిమ్మల్ని లేదు జన సైనికులు అంటే, మొదటగా ఈ ఎన్నికల్లో 7 శాసనసభ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా, అభినందనలు కూడా తెలుపుతున్నా. ఈ విజయనగరం జిల్లా రాజకీయ పరిస్థితి నాకు తెలుసు. ఈ రాజకీయాల్లో మనుగడ సాగించాలంటే కూడా చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి. వాటిని అధిగమించి మీరు ముందుకు సాగారు. మీ అనుభవాలు పంచుకోవడానికి మేము వచ్చాం. కానీ ఒకటే మాట చెప్తున్నా, స్థానిక సమస్యలు ఎన్నికలు వస్తున్నాయి. ఏ పార్టీలో అయినా రాజకీయ విభేదాలు ఉండొచ్చు, అంతేగాని మనస్పర్ధలు ఉండడానికి వీళ్ళ. విభేదాలు సహజం పార్టీల్లో, మనస్పర్ధలు మాత్రం పెట్టుకోవకండి. ఈ పార్టీ చాలా విశాలమైన పార్టీ. రాబోయేటప్పుడు కొందరికి అవకాశం ఉంటుంది, కొందరికి అవకాశం లేకుండా పోద్ది పోటీ చేయడానికి. వస్తామన్నాయి, సర్పంచ్లు వస్తామన్నారు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు అన్నీ వస్తున్నాయి. ఒకటి మాత్రం మీకు ముందర మాత్రం నిర్బంధంగా చెప్తా ఉన్నా, ఇక్కడ జనసేన పార్టీలో సిఫారసులు మాత్రం ఉండవు. ఏదైనా అల్టిమేట్గా జనసేన అధ్యక్షుడు ఒకడే మా నిర్ణయం చేస్తాడు. మమ్మల్ని ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందే. మేము ఏదైనా ఇక్కడ జరిగే సంగతులన్నీ వారికి చెప్పాల్సిందే. కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు కూడా జరుగుతాయి. అవి మనసులో దయచేసి పెట్టుకోవాకండి. గ్రామాల్లోకి వెళ్ళండి. జనసేన అధ్యక్షుడు చేసిన త్యాగం, తన జీవితమే త్యాగం చేశాడు. వారికి చెప్పండి, వాళ్ళకి సైలెంట్ ఓటు మాత్రం ఉంది. ఇక్కడ రిజల్ట్స్ కూడా, ఫలితాలు కూడా అనూహ్యంగా ఉంటాయని కూడా చెప్తా ఉన్నా. ఎవరికి పట్టడంలే, యువతలో ఉంది, మహిళల్లో ఉంది, ఉర్దూల్లో ఉంది.
నాకు ఒక గుర్తు 85 సంవత్సరాల వృద్ధుడు తణుకులో ఒక ఆయన చెప్పాడు, ఈసారి జనసేనకి వేస్తానయ్యా చచ్చిపోయే లోపల అన్నాడు. నేనేయడమే కాదు, నా ఇంట్లో అంత కరుడు కట్టిన తెలుగుదేశమయ్యా. ఆయన వాళ్ళందరికీ చెప్పాను, రే నా ప్రాణం పోయేటప్పుడు చిన్న కోరికరా, మీ ఆస్తి ఏం అడగడలేదు, ఏం కావాలి నాయన అంటే, జనసేనకి ఏంట్రా ఆ పిల్లోడు ఏదో వచ్చాడురా పాప అన్నీ వదులుకోనండి. అటువంటి నిశ్శబ్ద విప్లవం ఉంది. అటువంటి విప్లవంలో స్థానిక సంస్థలు మీరు గ్రామాల్లోకి వెళ్ళండి. గ్రామాల్లో చెప్పాడు ఆయన సొసైటీతో కూడా నా దగ్గర ఉన్న పుస్తకంలో రాసి ఉన్నాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, డ్రింకింగ్ వాటరు, అదేవిధంగా ఇక్కడెక్కడ పెన్షన్లు, ఈ కమిటీలు వేసి సర్వ భ్రష్టు పట్టించినాయి గ్రామ పంచాయతీలు. కట్టలకు కార్పణ్యాలకు నిలయమైపోయినాయి. వాటికంతా లేదు. మనం శాంతి స్వరూపులం. గాంధీజీ అన్నాడు స్వాతంత్రం సంపాదించా అంటే, ఈయన మళ్ళీ ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి సామాన్యుడికి కూడా రాజకీయం రావాలని ముందుకు పోతున్నాడు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారిని దీవించండి, పవన్ కళ్యాణ్ గారి పోతే నడవండి, మీ దగ్గర మమ్మల్ని అందరినీ కూడా మీ ఆత్మీయుల కింద చేసుకోమని చెప్పి